పోస్టల్ డిపార్ట్మెంట్లో అనేది ఎగ్జిక్యూటివ్ పోస్టులు 384 పోస్టులకు అనేది అఫీషియల్గా నోటిఫికేషన్ జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా 650 అవుట్లెట్లు ఉన్నాయి వీళ్ళకి. మొత్తం టోటల్ పోస్ట్ ఆఫీసులు వచ్చేసి 1,65,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. టోటల్ వచ్చేసి 3 లక్షల మంది పోస్ట్ మ్యాన్లు ఉన్నారు. ఈ అప్లికేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ సేవల్ని డోర్ స్టెప్ ద్వారా అందించడమే. ప్రతి ఒక్క వ్యక్తికి ఆన్లైన్ సేవలను అందించడమే, డోర్ స్టెప్ ద్వారా అందించడం ఈ అప్లికేషన్ ముఖ్య ఉద్దేశం. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9/10/2025, లాస్ట్ డేట్ వచ్చేసి 29/10/2025 వరకు అప్లై చేసుకోవచ్చు. టోటల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 348 పోస్టులు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చి చూసినట్లయితే మొత్తం 8 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ విద్యార్థులకు వచ్చేసి టోటల్ 9 పోస్టులు అనేది ఈ అప్లికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఒకసారి ఇక్కడ జాబ్ ప్రొఫైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి జాబ్ ప్రొఫైల్ మొత్తం ఒకసారి చెక్ చేయండి. ఏజ్ విషయం కనుక చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉండాలి. మినిమం ఎక్స్పీరియన్స్ ఏదైనా అడిగారంటే అసలు ఏమీ అడగలేదు, నిల్ అని పెట్టారు. శాలరీ విషయాన్ని చూసుకున్నట్లయితే టోటల్ 30,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ వచ్చేసి. ఈ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. టెన్యూర్ వచ్చేసి జాబ్ది వచ్చేసి మినిమం 1 year టెన్యూర్ అనేది ఇచ్చారు. మన పర్ఫార్మెన్స్ బాగుంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి అనేది మన పర్ఫార్మెన్స్ని చెక్ చేస్తూ ఉంటారు. మీ పర్ఫార్మెన్స్ కనుక వాళ్ళకి నచ్చినట్లయితే 2 years వరకు ఎక్స్పెండ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది పర్మనెంట్ పోస్ట్ అయితే కాదు. ఈ 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్టులు పడినప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ చేస్తారని మాత్రం ఇందులో అయితే చెప్పలేదు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డిగ్రీలో వచ్చిన మార్కులు పర్సంటేజ్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సేమ్ పర్సంటేజ్ మార్కులు ఇద్దరు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని మాత్రం వాళ్ళ ఏజ్ పరంగా తీసుకుని ఎవరిది ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ మనం ఈ పర్సంటేజ్ అనేది తప్పుగా వేస్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. ఏంటంటే 73.5 వస్తే రౌండ్ 74 అనేది వేసేస్తూ ఉంటారు కదా పర్సంటేజ్ అని. అలా వేసిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇందులో అప్లికేషన్ ఫీజు విషయం చూసుకున్నట్లయితే 750 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. ఒక్కసారి ఖచ్చితంగా చదవండి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ అనేది చెప్తుంది చూడండి. చిత్తూరు, తిరుపతి, ఏలూరు, గూడూరు, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం. అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా ఒకసారి చూద్దాం. తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడు. హనుమకొండ, గాంధీ చౌక్, మహబూబ్ నగర్, నల్గొండ, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి.